వాళ్ళు నాకు నేర్పారు. ఇదే సత్యం థియేటర్లో చూశాను సినిమా. ఫస్ట్ టైం వాళ్ళు నాకు నేర్పారు. ఈ రో నుంచి ఆ రోలో ఎవరు కూర్చుంటారో మనకు పరిచయం లేదు. ఒక 400 మంది ఒక థియేటర్లో కూర్చుంటే వాళ్ళతో మనకి పరిచయం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కానీ అందరితో కలిసి నవ్వు పంచుకోవచ్చు అని నేర్పారు. సినిమా పేరు వెంకీ, మన రవితేజ్ గారి సినిమా, దర్శకత్వం సీను వైట్ల. హ్యూమర్ ఎంత ఇంపార్టెంటో, లాఫ్టర్ ఎంత ఇంపార్టెంటో, నవ్వుకోవడం, నవ్వు పంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, చాలాసార్లు లైఫ్లో మనకి ధైర్యం అవసరం, కమిట్మెంట్ అవసరం. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు బాగా ఇష్టమైన మనిషి, చాలా అందంగా ఉంటాడు, మిల్క్ బాయ్లో ఉంటాడు. చూసుకోండి డార్లింగ్. పాపం మనోడికి వసు అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మనోడికి వసు అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. సో హీరో ఏదో పూజలో బిజీగా ఉంటే ఎవరికి తెలియకుండా రాంబాబు బుల్లబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటాడు. ఆ విషయం తెలిసి మనోడు పూజ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే శబరి అని వాళ్ళ అమ్మ మాపుద్ది, నువ్వు అక్కడ రివీల్ అవుద్ది. వాళ్ళ ఫ్యామిలీకి ఏదో శాపం ఉందంట. సినిమా స్టార్టింగ్లో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవడో తాగేసి గుళ్ళు ఓవర్ యాక్షన్ చేశాడు, వాళ్ళకు శాపం తగిలేసింది. ప్రతి 48 ఏళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషి చచ్చిపోతారంటే ఈసారి అది మా మురారి. అప్పుడు మా మురారి వాళ్ళ బామ్మను ఒక క్వశ్చన్ అడిగాడు, బయటికి వెళ్తే చచ్చిపోతాను అంటున్నావు, ఇక్కడ ఉంటే బతుకుంటానని గ్యారంటీ ఉందా అని. ఈ మేడ్ us థింక్. అప్పుడు చెప్పాడు బాబు, సంకల్పం కన్నా గొప్పది ఏదీ లేదు, మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడు, తప్పు చేయనంత వరకు దేనికైనా ఎదురెళ్ళగలం అని మా మురారి చెప్పాడు. చిత్రం మురారి. టుడే సూపర్ స్టార్, దెన్ ఆర్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకత్వం కృష్ణవంశీ. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్, ఒక కపుల్ని ఇక్కడే ఈ వెండి తెరపైనే నాకు పరిచయం అయ్యారు వాళ్ళు కూడా. అతని పేరు వెంకట్. అతను శైలజ అనే అమ్మాయిని లవ్ చేశారు. వాళ్ళది ఒక సూపర్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. వాళ్ళు కలిసినప్పుడల్లా వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు వాళ్ళు కలిసేవాళ్ళు. సో మనోడు లవ్లో పడ్డాడు ఒకేసారి, సేమ్ టైం సేమ్ సీన్లో ఆల్మోస్ట్ మన భద్రన్న విలన్ కూడా చూసి లవ్లో పడ్డాడు. చాలా ఎక్స్ట్రా చేశాడు. మన వెంకట్ మీదకి మనుషుల్ని పంపాడు. మనోడు ఏదో మెయిన్ తీసుకునేది ఐస్ క్రీమ్కి ఎక్కడికి వెళ్తుంటే ఎక్స్ట్రా చేశాడు. మావాడేమో అసలు 6'2" ఉంటాడు, గట్టి మనిషి. కటౌట్, అసలు కటౌట్ అంటేనే మావాడే. 6'2" ఉంటాడు, పంపు తీసి కొట్టాడు ఒక్కొక్కడిని, అయినా బుద్ధి రాలేదు. మనోడికి ఒక హ్యాంగో స్పాట్ ఉంటుంది, పెట్రోల్ బంక్, వచ్చి వార్నింగ్ ఇద్దాం, శైలి నదులు ఇలాంటివన్నీ చేశాడు. అప్పుడు మావాడు భలే చెప్పాడు, చాలా సింపుల్గా పెట్రోల్ వాడి మీద కొట్టి లైటర్ ఓపెన్ చేసి, శైలు కోసం 10 సార్లు చావడానికి నేను రెడీ, నువ్వు ఒక్కసారైనా చస్తావా అని అడిగాడు. నువ్వు రెడీయా? నేను రెడీ అన్నాడు. వెంకట్ని చూసి నేర్చుకున్నాను, మనం ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలైనా పెట్టి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని. చిత్రం వర్షం. నటీనటులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష, ప్రకాష్ రాజ్ తదితరులు. దర్శకత్వం శోభన్. నేను ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడంటే, వీళ్ళందరూ నాకు పరిచయమైంది ఈ వెండి తెరపైన. 20 ఏళ్ళు అయిపోయింది, నాతోనే ట్రావెల్ చేస్తున్నారు, నాతోటే ఉన్నారు. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ని నా లైఫ్లోకి తీసుకొచ్చిన ఈ వెండి తెరపైనే మీకు ఒక 2 మనుషులు పరిచయం చేయాలనుంది. విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ లవ్, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ టు యూ ఆల్ 2 వెరీ వెరీ స్పెషల్ పీపుల్. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని నవ్విస్తారని, కదిలిస్తారని మీతో పాటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డార్లింగ్. మీతో పాటు వాళ్ళు కూడా ఒక 20 ఏళ్ళు జర్నీ చేస్తారని కోరుకుంటాను. వాళ్ళ పేరు శివ అండ్ మిత్ర.
చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. నటీనటులు మానస వారణాసి, సంతోష్ శోభన్. నిర్మాణం అజయ్ కుమార్ రాజు, యూవి క్రియేషన్స్. దర్శకత్వం అశ్విన్ చంద్రశేఖర్. సో ఎందుకు ఇక్కడ వెండితెరపైన పరిచయం అంటే, నేను చెప్పిన పాత్రలని నాతో ఎందుకు ట్రావెల్ చేసాయి అంటే, వాళ్ళు నేను ఇక్కడ కలిశాను కాబట్టి ట్రావెల్ చేసాయి. సో మా శివాన్వితాన్ని కూడా మీరు ఇక్కడే కలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, రెస్పెక్టెడ్ ప్రెస్ అండ్ మీడియా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ కపుల్ ఫ్రెండ్లీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కెన్ వి హావ్ ద ట్రైలర్ ప్లీజ్?